అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ సుధా మాధవ్, నెల్లూరు జిల్లా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో చిన్న మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ కారణం స్థానిక సంస్థల ఎలక్షన్స్లో బలమైన వ్యక్తులు మనం బలంగా ఉండేటటువంటి ఏరియాస్లో గుర్తించి వీర మహిళలకి, జన సైనికులకి, కింద స్థాయిలో పనిచేసినటువంటి పోరాడినటువంటి నాయకులకి అవకాశం ఇవ్వాలా అనే కంటెంట్లో నిన్న మీటింగ్ పెట్టారు. ఇది చాలా పాజిటివ్ వైబ్ని కలిగజేసింది అందరికి. సో అంటే కమిటీలు వేస్తారు అనే ఒక దీని నుంచి సరే టైం పెద్దగా లేదు, ఉండే విషయాలలో కూడా తొందరగా తెలుసుకొని ఒక 9 or 11 మెంబర్ కమిటీ ఒకటి వేసి స్థానిక సంస్థలని ప్రస్తుతం రన్ చేయాలనే కంటెంట్. TV9 వాళ్ళు దీన్ని వక్రీకరిస్తూ జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది, జనసేన ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని తీసుకొని వస్తుంది, జనసేన 2024 ఎలక్షన్స్కి సంబంధం లేదు పొత్తు, ఇది వేరే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా వక్రీకరిస్తూ మాట్లాడతారు. అంటే మీడియా ఎంతసేపు ఏదో ఒక విధంగా విషయాన్ని వక్రీకరించి మాట్లాడడం తప్పితే వాళ్ళకి ఎటువంటి కోశాన నిబద్ధత లేదు. సరే, అది పక్కన పెట్టాం. పోతే మనం బలాబలాలు చూసుకున్నాం. అంటే మనం మనసు వైపు మాట్లాడుకున్నాం. 2021లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎలక్షన్స్లో, అంటే ఇక్కడ నెల్లూరు వరకే మాట్లాడతాం, స్టేట్ మొత్తం నాకు అవసరం, నెల్లూరు మాత్రం. ఇది 2021లో బలంగా ఉన్న వ్యక్తులు అని చెప్పి చాలా మందిని నిలబెట్టారు సొంతంగా. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తీసుకున్నాం. మనం ఎంతవరకు గెలవగలిగాం? సరే, గెలుపు పక్కన పెడతాం. మనం ఎంతవరకు ఓట్లు రాబట్టగలిగాం? సరే, ఓట్లు కూడా పక్కన పెడతాం. మనం ఎంతవరకు నమ్మకాన్ని పొందగలిగాం? దాన్ని పక్కన పెడతాం. కనీసం మర్యాదపూర్వకమైన ఓట్లన్నా 4 తెచ్చుకోగలిగామా? ఒక వార్డులో 20, ఒక వార్డులో 130, ఒక వార్డులో 180, ఒక వార్డులో 200 చిల్లర. మా 45వ వార్డులో 874, 874. అంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ ఓటింగ్ ఏదైతే 45వ వార్డు. అంటే కనీసం 1000 మార్కు కూడా మనం దాటలేదు. ఈరోజు ఆయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ప్రెషర్ పెడుతున్నారు. మేము సొంతంగా నిలబడతాం, మా సత్తా చూపిస్తాం, మా సంగతి చూపిస్తాం. కూటమి గెలిచిన తర్వాత నాయకులు మేము పెద్ద సంగతి అనే దీంట్లో గెలిపోయి ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తీసుకోవట్లేదు. మనం ప్రజల్లోకి పోతే ఏ విధంగా ఆదరిస్తున్నారు అనేది పక్కన పెడితే ఓటింగ్కి వస్తారా? మనం ఓట్లు వేయించుకోగలుగుతామా? బూత్ లెవెల్ ఏజెంట్స్ మన కోసం కూర్చోగలుగుతారా? దీన్ని మనం గట్టిగా తీసుకోగలం. మనం ఎక్కడ పార్టీని బలపరచలేదు. మనం గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎక్కడ తీసుకోకపోతే ఇది నిజం. ఎవ్వరు ఏమనుకున్నా ఇది నిజం. అంటే యథార్థవాది లోక విరోధి అంటారు. మీరు అనుకోండి, బట్ ఐ డోంట్ కేర్. కానీ చెప్పాల్సిన విషయం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టులు పెడుతుంటారు. నేను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఏమైపోవాలా, మా పరిస్థితి ఏంది అని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని నువ్వు గ్రౌండ్ లెవెల్ చేసుకో. అసలు మన బతుకులు ఎంత, మనం ఎంత? ఆయన పార్టీ పెట్టాడు, కష్టపడి 10 ఏళ్ళు నిలబడ్డాడు. ఆయనతో పాటు మనం నిలబడ్డాం. కానీ ఆయన పొందినటువంటి అవమానాలు, అవహేళనలు మనం పొందలేదు కదా. సో ప్రతిదీ కూడా మనం తీసుకోవాల్సినటువంటి ప్రతి విషయం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనిని మనం ఎప్పుడు కూడా అధిగమించకూడదు. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, విపరీతమైన ధోరణితో, మితిమీరిన వ్యవహారాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం కాదు. గ్రౌండ్ లెవెల్లో మనకి ఎన్ని ఓట్లు వస్తాయి? గ్రౌండ్ లెవెల్లో మనల్ని నమ్మి మన వెనకాల వచ్చేది ఎవరు? ఇది తీసుకోవాలా? దయచేసి మితిమీరిన ఉత్సాహంతో పార్టీ యొక్క సిద్ధాంతాన్ని నాశనం చేసే విధంగా ఎవరూ కూడా ముందుకు పోవద్దు. ఇప్పటిదాకా చాలా నిబద్ధతగా కష్టపడి క్రమశిక్షణతో ఉన్నాం. దీన్ని దయచేసి ఎవరు కూడా అతిక్రమించకుండా పార్టీ బరువు నిలబెట్టేలా ముందుకు పోతారని ఆశిస్తాం. జై జనసేన, జై హింద్.